స్నేహితుడు స్నేహితుడి గురించి చెప్పాలంటే కొన్ని యుగాలు అవసరం లేదు, కానీ కొన్ని రోజులైతే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మన నిజ జీవితంలో స్నేహితుడు చాలామంది ఉంటారు, కానీ అందరి స్నేహాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కొందరి జీవితాలలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా, కట్టుకున్న భార్య కన్నా, మనకు పుట్టిన పిల్లల కన్నా మనము స్నేహితులతోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాం. ఎలా అంటే మనం చిన్నప్పుడు ఆడుకున్న వీధి మిత్రులతో స్కూల్లో పరిచయం అయ్యాక అక్కడ కాలేజ్, యూనివర్సిటీ, ఆ పైన ఉద్యోగం, ఇలా జీవితంలో చదువుకొని వారు స్థిరపడడానికి చాలా కష్టాలు పడి ఉంటారు. ఆ కష్టాలలో ఒక్కో కష్టం వెనుక ఒక్కో స్నేహితుడి చేయి అండతో ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చోట స్నేహితులు ఉంటారు. మన రియల్ లైఫ్లో అంటుంటారు, ఎవరు ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చెయ్యాలి అని. 20 సంవత్సరాల వరకు చదువు, 25 సంవత్సరాల పైన ఉద్యోగం, ఆ పైన పెళ్ళి, పిల్లలు, 50 సంవత్సరాల తర్వాత రిటైర్మెంటు. ఇలా చూసుకుంటే కామన్ పాయింట్, కామన్ పర్సన్, ఓ ఫ్రెండ్, ఓ స్నేహితుడు ఫర్ కంఫర్టబుల్ లైఫ్. స్నేహం అంటే ఏంటి? నిజానికి స్నేహం అంటే సహాయం, సమయం, ఓ సహనం కూడా స్నేహితుడే. స్నేహం అంటే ఓ అవకాశం, అదే అవకాశం మనల్ని ఆకాశం అంతా అండనిస్తుంది. మరొకసారి స్నేహం అంటే ఆప్యాయత, అనురాగం, మరొకసారి స్నేహం అంటే ప్రేమ కూడా అవుతుంది. ఇంకోసారి స్నేహం అంటే మనలోని ద్వేహం, మన దేశం, ఆఖరికి మన దేహం కూడా ఓ స్నేహితుడు అవుతుంది. స్టార్ట్. ఒక మనిషిలో అన్ని గుణాలు ఉండవు, అలానే ఓ స్నేహితుడిలో అన్ని లక్షణాలు ఉండవు. అలా అనుకోవడంలో కూడా మనది తప్పు అవుతుంది. ఒక పేదవాడితో స్నేహం చేస్తే ప్రేమని పంచుతాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఆఖరికి మనలోని అసూయని తగ్గించి ఆశయం వైపు నడిపిస్తాడు. ఆఖరికి అది కానీ అవసరానికి ఆదాయాన్ని పెంచే డబ్బుని మాత్రం ఇవ్వలేడు. అప్పుడు అనిపిస్తుంది పేదవాడి స్నేహం మనకు అవసరం లేదు అని. ఒక ధనవంతుని స్నేహానికి వస్తే అతని చుట్టూ నలుగురు మిత్రులు పైనే ఉంటారు. పార్టీలు, పబ్బులు, సినిమాలు, షికార్లు అంటూ మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. ఆహ్లాదకరంగా మన ఆకలిని కూడా తీర్చగలుగుతాడు. కానీ అంతకన్నా ఎక్కువైన జబ్బుని తగ్గించే ప్రేమని మాత్రం పంచలేడు. అప్పుడు అనిపిస్తుంది ధనవంతుని స్నేహం మనకు అవసరం లేదని. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవసరాలు, అన్ని అవసరాలు ఒక్కడే తీర్చలేడు. అది స్నేహమైన, రక్త సంబంధమైన, కట్టుకున్న భార్య అయినా. అందుకే దేవుడు మనకు చాలామంది స్నేహితులని ఇచ్చాడు. ఒకడు ధనవంతుడని, ఒకడు పేదవాడని, ఇంకొకడు దొంగవాడని, మరొక వాడు చెడ్డవాడని. కానీ వాళ్ళను మనమే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. స్నేహం తలుచుకుంటే మనల్ని, మన స్థాయిని ఆకాశం పైన నిలబెడుతుంది. అదే స్నేహం తలుచుకుంటే మనల్ని 6 అడుగుల గుంతలో కప్పెడుస్తుంది. ఎలా అంటే మనం మిత్రులతో కలిసి బాయికో, చెరువుకో ఈతకెళ్ళినప్పుడు, అక్కడ చనిపోయినప్పుడు, లేదా బైక్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, దానికి అదంతా మన విధిరాతనే కానీ స్నేహితులు కారణం కాదు. కానీ దానికి స్నేహితుల తల్లిదండ్రులని మాత్రం బాధ పెట్టేలా చేస్తుంది. ఎందుకు లవ్లో లవర్ ఒకరే ఉంటారు, మరి ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్ ఒక్కడే ఎందుకు ఉండడు? ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువ. లవ్ అయితే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరి మీదైనా పుడుతుంది. అంటే లవ్కి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండదు. 18 సంవత్సరాల వాళ్ళు 16 నుంచి 20 సంవత్సరాల లోపు వాళ్ళని ప్రేమిస్తాడు. కానీ ఫ్రెండ్షిప్కి ఏజ్ గ్యాప్ ఉండదు. అలాగే అమ్మాయి
అబ్బాయి అనే లింగ వివక్ష కూడా ఉండదు. లవ్ చేయడానికి ఇబ్బందులు ఉంటాయి, ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉంటాయా? లవ్లో అయితే బ్రేకప్ ఉంటుంది, కానీ ఫ్రెండ్షిప్లో బ్రేకప్ ఉంటుందా? ఒక రిలేషన్షిప్ ఉంటే అది ఇంట్లో అందరూ కలిసి ఉంటారు. లైక్ అమ్మా నాన్న, అక్క బావ, అన్నయ్య తమ్ముడు, వదిన చెల్లెలు, ఇలా మేనల్లుళ్ళు మేనకోడళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. ఫ్రెండ్షిప్ అంత గొప్ప రిలేషన్షిప్ అంటారు కదా, మరి ఎందుకు ఫ్రెండ్ మన ఇంట్లో కలిసి అందరితో పాటు ఉండడు? ఫ్రెండ్షిప్ రక్త సంబంధం కాదనా, ప్రాణబంధం లేదనా? మనం ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏరా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫ్రెండే కదా, గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు వేరేగా మాట్లాడతారు, రాగం తీసి చెప్తారు? ఈ ప్రపంచం అమ్మాయి అయినా అబ్బాయి అయినా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని కాకుండా ఫ్రెండ్ అని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో. ఈ కాలంలో మనం చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరిలో మనతో పాటు తిరిగిన నేస్తాలు పెద్దయ్యాక వాటిని పలకరించవు. ఎందుకంటే ఒకడు పెద్దయ్యాక పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యాక అక్కడ పరిచయమైన కొద్ది రోజులకి స్నేహంని వాడు అదే బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతూ ఉంటాడు. ఫ్రెండ్షిప్ డే రోజు తను వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్ చేస్తూ కాల్ చేసి విష్ చేస్తుంటాడు. ఎందుకు చిన్ననాటి మిత్రులకి విష్ చేయడు, కాల్ చేసి మెసేజ్ చెప్పడు? ఎందుకు? వాడు చదువుకోలేదనా, వాడు జీవితంలో అభివృద్ధి చెందలేదనా, వాడి దగ్గర డబ్బు లేదనా, వాడు బాగుండడనా? ఒక ఫంక్షన్కి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మన ఉద్యోగం మిత్రులు వస్తారు, అక్కడ వాళ్ళని అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. ఎందుకు మన చిన్ననాటి మిత్రులకి వాళ్ళని పరిచయం చేయడు? ఎందుకంటే వాడు చదువుకోలేదు అని ఎందుకో మనము గిల్టీగా ఫీల్ అవుతుంటాం. దయచేసి చిన్ననాటి మిత్రులని మాత్రం మరవద్దు, అలాగే ఇప్పుడున్న స్నేహితులని మరవద్దు. కానీ మన జీవిత ప్రయాణంలో అందరూ మనం వేసే అడుగులే మన స్నేహితుల వల్ల. మనం రిటైర్మెంట్ అయ్యాక సొంత ఊరిలో సెటిల్ అవ్వాలనుకుంటాం, అక్కడే ఇల్లు కట్టుకుంటాం. అప్పుడు చిన్ననాటి మిత్రుల మధ్యనే కలిసి ఉండాలని మాత్రం మరవద్దు. మనం చనిపోయాక మన అంత్యక్రియలు జరిగేటప్పుడు పెద్దయ్యాక ఏర్పడిన స్నేహితులు రాలేరేమో, కానీ చిన్ననాటి మిత్రులు రాకుండా ఉండలేరు. అది గుర్తుపెట్టు. మనము సంతోషం ఎవరితో అయినా పంచుకుంటాం, కానీ బాధల్లో మనల్ని పంచుకోవడానికి మన భుజం మీద చేయి వేసి తట్టడానికి ఒక స్నేహితుడు, ఓ స్నేహితురాలు ఉండాల్సిందే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ జక్కా రాజేంద్ర. ఇవి కొన్ని మాటలే, కానీ ఈ మాటలు ఒక సుకుమారు, ఒక త్రివిక్రము, ఓ శేఖర్ కమ్ముల చెప్తే వింటారము, కానీ నాలాంటోడు చెప్తే అవి నార్మల్గా ఉంటాయి. కానీ దయచేసి ఇది నచ్చితే మీరు లైక్, షేర్ చేయండి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో. మీ జక్కా రాజేంద్ర. 8074054563 8074054563. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవరిబడి. థ్యాంక్స్ టు